రాజేష్ గారు, విజయసాయి రెడ్డి రాజీనామాని ఆయన రాజీనామా రేపు చేస్తున్నట్టుగా ప్రకటిస్తూ ఆయన మాట్లాడినా లేకపోతే ఆయన రాసుకొచ్చిన వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు మీరు ప్రాథమికంగా? విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి శాశ్వతంగా విరామం తీసుకుంటున్నాను, విరమించుకుంటున్నాను అని చెప్పని ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటించిన సందర్భంగా నాకు అందరూ చుట్టాలే, నాకు అందరూ మీకు అందరూ మంచివాడిని అని చెప్పని అతను చెప్తా ఉన్నాడు. మరి అందరూ కూడా నన్ను కూడా మంచివాడిగానే పరిగణించడానికి నిన్నటి వరకు నేను చేసిన తప్పుల్ని, పతనాలని, నా ఉల్లంఘనల్ని అన్నిటినీ మర్చిపోండి, నా విమర్శల్ని, నా సంస్కారహీనాన్ని ఇంకా మీరు దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని, అంటే ఏంటంటే తన ఒక ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. నన్ను భవిష్యత్తులో నా పరిగణలోకి తీసుకోవద్దు అని చెప్పని వేడుకుంటున్నట్టుగా ఆ లేకుంది తప్ప నిజంగా ఏ కారణం వల్ల నేను రాజకీయాన్ని విరమించుకుంటున్నా. నేను గత 6-7 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి క్లోజ్ అసోసియేట్ గా వైసీపీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో విశాఖపట్నం కేంద్రంగా ఒక డిఫాక్టో చీఫ్ మినిస్టర్ గా నేను చేసిన అరెస్టులు ఏంటి, నేను జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో నా పాత్ర ఏంటి, నా ప్రమేయం ఏంటి అనే వాటికి ఎక్కడ ఏ స్థాయిలో ఈ రోజు దాకా సరైన వివరణ ఇవ్వని విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లిక్కర్ పాలసీ గురించి ప్రస్తావించిన ఏకైక కారణానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధరేశ్వర గారిని ఒక మహిళ అని కూడా చెప్పకుండా ఇష్టరీతిన అత్యంత కుసంస్కారపు భాషతో విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి తనని ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ ఇష్యూలో ఆ అసిస్టెంట్ కమిషనర్ భర్త ఇతని మీద ఎలిగేషన్స్ ఇస్తే దాన్ని ప్రసారణ పాపానికి రామోజీరావు గారిని, రాధాకృష్ణ గారిని, బిఆర్ నాయుడు గారిని కులం పేరిట దుగుస్తాకరమైన భాషతోటి దూషించిన విజయసాయి రెడ్డి గత కొన్ని సంవత్సరాల పాటు ట్విట్టర్ వేదికగా అత్యంత సంస్కారహీన భాష వాడిన విజయసాయి రెడ్డి ఇవాళ వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో అంతర్గత ఏ వైరుధ్యాల కారణంగా అతను రాజకీయాల నుంచి విరామం ప్రకటించాలో తెలియదు కానీ అతని విషయంలో మాత్రం సాఫ్ట్ కార్నర్ ప్రదర్శించాల్సిన లేదు. ఒకవేళ ఆయన జోలికి రాకుండా గతంలో చేసినటువంటి పాపాల ఫలితం ఇప్పుడు ఎవరు అతని మీద చర్యలు తీసుకోకుండా ఒకవేళ తప్పుకోవాలి అని అనుకుంటే సారీ చెప్పొచ్చు కదా. ఇప్పుడు పోసాని కృష్ణమురళి, ఇంకా కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళంతా సారీ చెప్పి తప్పుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాలని ఎట్లా చూడాలి? ఇక్కడ నేను అదే చెప్తున్నా, నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ విధానాలతో విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన రాజకీయ విధానాలతో 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం నష్టపోయింది, రాష్ట్రం దెబ్బతింది, రాష్ట్ర బ్రాండింగ్ దెబ్బతింది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, రాష్ట్రంలోకి పారిశ్రామిక పెట్టుబడులు రాకపోగా ఉన్న పరిశ్రమలు తరివేయబడ్డాయి, యువతకి చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదు, వర్గాలకి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు నెరవేర్చని వ్యవస్థను ప్రజలు మనం చేత్కరించారు. ఇటువంటి రాజకీయ వ్యవస్థలో కొనసాగలేకపోతున్నా నేను చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సలహా చెప్తున్నా, కానీ వాటిని పరిగణలోకి తీసుకోలేదు. వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన సందర్భంగా ఆ హత్య విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన విధానం పట్ల నేను విభజిస్తున్నా అనే ఈ అంశాలను కనుక దస్తగిరి ఎలా అయితే సిఆర్ఈసి 164 స్టేట్మెంట్ ఇచ్చాడో అలాగే విజయసాయి రెడ్డి కూడా ముందుకొచ్చి అసలు శిశుల వాస్తవాన్ని తేటతెల్లం చేస్తే, ప్రజలకు వివరణ ఇస్తే, వైసీపీ పార్టీలో నిజంగా ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల పర్యవసానం రాష్ట్రం ఈ విధమైన కష్టకాలంలోకి దిగజారడానికి కారణాలు ఏంటనేది అతను కనుక నిజాయితీగా అడ్మిట్ అయితే మనం దాని పరిగణలోకి తీసుకోవచ్చు తప్ప అతను ఏ దానికి అవసరం ఇచ్చానో లేదు. అతనికి ఈ మధ్యాహ్నంలో మన కాకినాడ CO2 షో ఒక విపత్కర పరిస్థితి అతనికి ఎదురైంది. ఎగ్జాక్ట్లీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ రీసెంట్ గా జరిగిన ఆ పరిణామాలు ఏమన్నా కారణమయ్యాయా అంటే ఇప్పుడు ఈయన రాజీనామా చేసిన సందర్భాన్ని ఎట్లా చూడాలి అని? అంటే వాస్తవంగా కాకినాడ సిపోర్ట్ ఇష్యూలో ఇతను అక్యూజ్ నెంబర్ 2 గా కేసులో ఇతను కూడా కేసులో అడ్మిట్, ఇతను కూడా బుక్ చేశారు కేసులో. అవును, కేసులో బుక్ చేయడమే కాకుండా ఇతని కుటుంబ సభ్యులు అంటే ఇతని కూతురునిచ్చిన కుటుంబ సభ్యులు శరచంద్రారెడ్డి గారు కూడా అక్యూజ్డ్ గా ఉన్నారు. ఆ కేసు అక్యూజ్డ్ గా ఉండటమే కాదు, అసలు శిశులు సమాచారం ఏంటి మనకి వచ్చిన కేవీ రావు గారు ఇచ్చిన కంప్లైంట్ లో శ్రీకాంత్ రెడ్డి కేవీ రావు గారితో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ పోర్టు కావాలి అని చెప్పని ఒత్తిడి చేశారు అని చెప్పని. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అరవిందో వాళ్ళని బినామీలుగా వాళ్ళని ముందుకు తీసుకొచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి స్వార్థం కోసం అరవిందో వాళ్ళు ఇప్పుడు కేసులు పాలయ్యి బలవటానికి పరిస్థితులు దాపురించినాయి.
దాంతో ఒకవేళ మాకెందుకు ప్రతి సందర్భంలో మేమెందుకు ఇక్కడ ఇబ్బందులు పడాలి అని చెప్పని అరవిందో వాళ్ళ వైపు నుంచి విజయసాయి రెడ్డి మీద ఒత్తిడి ఉండొచ్చు. ఇదే అంశాన్ని జగన్ రెడ్డి గారి దగ్గర ప్రస్తావించిన పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి యథావిధిగానే రూత్లెస్ గా రిప్లై ఉండొచ్చు. ఇటువంటి పరిస్థితుల్లో మరి మనకెందుకు ఈ తలనొప్పి అని చెప్పని కేవీ రావు గారికి ఆ పోర్టు షేర్స్ ట్రాన్స్ఫర్ చేసి ఈ జగన్మోహన్ రెడ్డితో మనం పడలేము అని చెప్పని విసిపోయి మరి బయటికి తప్పుకొని ఉండొచ్చు తప్ప, అంటే ఈ అక్రమ లావాదేవీలు, అక్రమ చెల్లింపులు, ఆస్తుల స్వాధీనాలు వీటిల్లో వచ్చిన మతలబు కారణంగా ఇవాళ ఈ రాజకీయ నిష్క్రమణ అనుకోవాలి తప్ప పశ్చాత్తాపంతో అయితే వచ్చిన రాజకీయ నిష్క్రమణగా నేను భావించట్లా. ఒకవేళ ఇప్పుడిప్పుడు అతని లేఖలో వ్యక్తం చేసిన ఈ భాష చూస్తే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకి పోయిన చందగానే కనిపిస్తుంది తప్ప అసలు స్థితుల పశ్చాత్తాపం అయితే నాకేం కనపట్టాల. ఇక్కడ భారతీకి ఎందుకు ఆయన మాకు ఇన్ని బాధ్యతలు ఇచ్చినందుకు థ్యాంక్స్ అని ఒక జగన్మోహన్ రెడ్డి కంటే అధినేత కాబట్టి, లేకపోతే ఆయనకి సంబంధించినటువంటి యజమాని కాబట్టి చెప్పాడు అనుకోవచ్చు. భారతీకి ఎందుకు చెప్పినట్టు అనుకోవాలి? భారతీకి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అని చెప్పుకుంటూ వచ్చాడు కదా. అంటే అసలు సిసల హోమ్ మినిస్టర్ రావేనని చెప్పని ఇప్పటి వరకు మనకి బయట స్పెక్యులేట్ అవుతా ఉన్న వార్తను నిజం చేస్తూ ఉన్నాడు ఇతను. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన అంశంలో కూడా డాక్టర్ సునీత గారు స్పష్టంగా భారతి గారి ప్రస్తావన తీసుకురావడం జరిగింది కదా. అవును. అంటే అవినాష్ రెడ్డి ఆ టైంలో భారతికి ఎందుకు ఫోన్ చేశారు, అసలు జగన్మోహన్ రెడ్డి నువ్వెందుకు హంతకులను కమడుతున్నావు, కేసు నీ ప్రమేయం కూడా నిర్ధారణ చేస్తానని చెప్పని నీకు భయంగా ఉందా అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి రెడ్డి గారిని గతంలో డాక్టర్ సునీత గారు కూడా ప్రశ్నించడం జరిగింది కదా. కాబట్టి ఏంటంటే ఏం మతం ఉందనేది ఇప్పుడు భారతి గారి ప్రస్తావన తీసుకురావడం ద్వారా ఏ చుట్టిని కలపదలుచుకుంటే విజయసాయి రెడ్డి స్పష్టం చేయాలి. ఇప్పుడు ఒకటి వైసీపీకి రాజీనామా చేశాడు, ఫైన్, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. రెండోది చంద్రబాబుతో నాకు విభేదాలు లేవు కుటుంబ పరంగా అన్నాడు. పవన్ కళ్యాణ్ తోటి నాకు చాలా కాలంగా చిరకాల మిత్రుడు అంటూ చెప్పుకుంటూ వచ్చారు. ఒకవేళ ఇప్పుడు ఆయన రాజీనామా చేసి ఏ రాజకీయ పార్టీల్లో చేరను అని అన్నాడు, కానీ బీజేపీ వైపుగా ఇప్పుడు గత కొద్ది కాలం కిందటే విన్నాం అమిత్ షాకి ఈయన మాట ఇచ్చాడు అని గతంలో విన్నాం. అమిత్ షా మాట ఇచ్చాడు, అమిత్ షాకి మాట నిలబెట్టుకోకపోవడం వల్ల ఇప్పుడు మొహం తప్పించుకొని తిరుగుతున్నాడని చాలా కాలం కిందట మనం చర్చించాం. ఇప్పుడు ఏమన్నా బీజేపీ వైపుగా ఏమన్నా డ్రైవ్ అవుతున్నట్టు అనుకోవాలా అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేయడం అంటే? నాకు అంతర్గతంగా తెలిసిన సమాచారం ఏంటి అంటే గతంలోనే ఈ 3 తప్పించి 8 మంది రాజ్యసభ సభ్యులు కొందరు భారతీయ జనతా పార్టీలోకి, కొందరు తెలుగుదేశం పార్టీలోకి చేరిపోవడానికి నిర్ణయం తీసేసుకున్నారు. ఆ తీసుకున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి ఈ రోజు నా టైం కాకపోవచ్చు, ఈ రోజు గనక మీరు రాజ్యసభే నా బలంగా నేను పీలుతున్న సందర్భంలో మీరు గనక నా నుంచి దూరం జరిగి వేరే పార్టీలో గనక చేరిన పక్షంలో ఖచ్చితంగా మళ్ళీ నా టైం అనేది ఒకటి వస్తుంది, వచ్చిన రోజు నేను అందరినీ చంపేస్తానని బెదిరించినట్టుగా వార్తలు బయటకు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో తెలియదు మనకి. అంటే అంతటి రూత్లెస్ మరి ఆయన ఆ విధమైన హెచ్చరిక చేసా లేదా, ఆ హెచ్చరికలు భయపడ్డారు లేదనేది తెలియదు. కానీ ఆ తర్వాత కూడా రాధాకృష్ణయ్య గారు, బేద నరసింహారావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు ధైర్యం చేయాలి బయటికి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అయోధ్య రామిరెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు కూడా బయటికి వెళ్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీలో, వైసీపీ పార్లమెంటరీ పార్టీలో, వైసీపీ రాజ్యసభ పక్షం అయితే ఆల్ ఈజ్ నాట్ వెల్ అయితే అర్థమవుతా ఉంది. ఇది నేను అనుకోవటం రాజ్యసభ పక్షానికి మాత్రం పరిమితం కాదనుకుంటున్నా. రేపటి రోజు ఇది శాసనసభ పక్షానికి కూడా విస్తరించడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా ఎన్నికైన మిగతా 10 మంది శాసనసభ్యులు కూడా మూర్ఖంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయకరంగా వాళ్ళ శాసనసభ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వాళ్ళు కూడా అసెంబ్లీకి హారగాలేకపోతున్నారు. ప్రజల చేత ఎన్నిక కాబట్టి ప్రజా సమస్యల గురించి ప్రస్తావించి అవకాశాలు కోరుకుతా ఉన్నారు. వాళ్ళల్లో తాడిపత్రి చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు కొంతమంది మొట్టమొదటిసారిగా శాసనసభకి ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా కనీసం వాళ్ళ పదవిని అంటే ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 మంది పోటీ చేస్తే అందులో కేవలం 11 మంది ఎక్కితే ఆ 11 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న మూర్ఖపు నిర్ణయ పర్యవసనం మిగిలిన 10 మంది శాసనసభ్యులు కూడా వాళ్ళ పదవులను అనుభవించలేకపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా విభేదించడానికి ఆస్కారం ఉంది. నేను అనుకోవటం వైవి సుబ్బారెడ్డి గారు లాంటి కుటుంబ సభ్యులు, లేదు ఇతను అవినాష్ రెడ్డి లాంటి కుటుంబ సభ్యుడు తప్పిస్తే
జగన్మోహన్ రెడ్డి తోటి నిలబడి అతనితో రాజకీయం కొనసాగించే వాళ్ళు భవిష్యత్తులో ఇవాళ విజయసాయి రెడ్డి దూరం జరిగిన తర్వాత ఇంకా ఎవరికైనా కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల లాయల్టీ ఉండదు లేదని నేను అనుకోవడంలా. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, కీలకమైనటువంటి వ్యక్తులు, ఒకటి బాలినేని శ్రీనివాసరెడ్డి, రెండు విజయసాయి రెడ్డి. అవును, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు పార్టీని వీడేటువంటి పరిస్థితి వస్తుందా అని మనం సాధారణంగా ఎవరైనా ఊహించలేనటువంటి పరిస్థితి. కానీ అది వచ్చింది. బాలినేని శ్రీనివాసరెడ్డి బయటకు వచ్చి చేసినటువంటి ఆరోపణలు చూసాం. కానీ విజయసాయి రెడ్డి రేపు ఏం చెప్తాడో చూడాలి, ఎందుకు బయటకు వస్తున్నాడు అనే విషయం చూడాలి. ఆయన ఈ రోజు చెప్పుకొచ్చింది అయితే మాత్రం ఇన్ని అనుమానాలకు తావిస్తుంది. మరి ఆయనే క్లారిటీ ఇవ్వాలి. రాజేష్ గారు, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ రామచంద్ర గారు దూరం జరిగారు, జగన్మోహన్ రెడ్డి ఆత్మ విజయసాయి రెడ్డి దూరం జరిగాడు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మరి చూద్దాం మరి రేపు ఏం తేలబోతుందో. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.